ఈనాటి ధ్యాన కీర్తన 129వ కీర్తన భాగం. ఈ 129వ కీర్తన భాగంలో ఉన్న 8 వచనాలు సారాంశాన్ని ఈ దినమున మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 129వ కీర్తన భాగంలో కూడా ఇది కూడా యాత్రా కీర్తన ఉన్నది కనుక మన జీవిత యాత్రలో భూలోక న్యాయాధిపతి అయిన ప్రభువుని మనం కలిగి జీవించే వారమైతే ప్రతి వివాదము నుంచి ఆయన విడిపించి కాపాడేవాడే ఉన్నారని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తుందండి. మనం ఆరాధిస్తున్న దేవుడు భూలోక న్యాయాధిపతి అయి ఉన్నారు. భూలోకములో ఎందరో న్యాయాధిపతులు ఉన్నారు. వారెవరూ జరిగించలేని న్యాయాన్ని జరిగించేవారే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనకు భూలోక న్యాయాధిపతి అనే మరొక పేరు ఉందండి. భూలోక నివాసులందరికీ అందరి పక్షమున న్యాయము చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్న దేవుడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి జీవించే వారంగా ఉన్నప్పుడే మన జీవితంలో ఆయన న్యాయమును జరిగిస్తారని ఈ కీర్తన భాగం మనకి చాలా తేటగా బోధిస్తుంది. ప్రియులారా, దేవుణ్ణి కలిగి జీవించే వారికి ఒక పేరు ఉందండి. ఏంటో చెప్పగలరా? దేవుణ్ణి కలిగి జీవించే వారికి ఒక పేరుంది లోకంలో. ఏంటా పేరు? ఇంతవరకు వినలేదా మీరు? దేవుని ప్రజలు అని పేరు. వీరు దేవుని బిడ్డలండి అంటున్నారు లోకం. మరి దేవుని బిడ్డలమని చెప్పుకుంటే సరిపోద్దండి. వారి ఉద్దేశం ఏమిటంటే వీరు దేవుణ్ణి కలిగి ఉన్నారు కనుక వీరి దేవుని బిడ్డలు అని లోకం మనల్ని చూసి సంబోధిస్తుంది దేవుని బిడ్డలని. మనం దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడే దేవుని బిడ్డలముగా జీవించగలం. ప్రియులారా, లోకములో మరొక మాట ఉందండి. ధనవంతులు అనేవారిని ఎవరిని అంటారు ధనవంతులని? అది కూడా తెలదా పాపం. నోరు తెరవట్లేదు. ఎవరో తాళాలు వేసుకొచ్చారేమో నోటికి. జవాబు చెప్పాలి. తెలియదా మీకు? ధనవంతులని ఎవరిని అంటారు? ఏమీ లేనివాడు ధనవంతుడు అంటారా? ధనము కలిగి ఉన్నవాడిని ధనవంతుడు అంటారు. అలాగే దేవుణ్ణి కలిగి మనం జీవిస్తేనే దేవుని ప్రజలం. మన దేవుని కలిగి జీవించకపోతే దేవుని ప్రజలము కానే కాము. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్న ప్రజల పక్షమున ఆయన న్యాయము చేసే దేవుడై ఉన్నాడనే సంగతి మనం మరిచిపోకూడదు. ప్రియులారా, 33వ కీర్తనలో మాట ఉంటుంది. 33వ కీర్తన 12వ వచనాన్ని చదివితే అక్కడ రాయబడి ఉంది ఆ మాట. ఒక్కసారి చదవండి. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొనిన జనులు ధన్యులు అంటారు. యెహోవా అనగా సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎవరైతే కలిగి ఉంటారో వారే ధన్యులండి. ఎవరినైతే దేవుడు తన స్వాస్థ్యంగా తన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నారో వారే ధన్యులట. కనుక లోకములో ఎందరో ప్రజలున్నారు, కానీ దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు ఉన్నారు లోకంలో. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు అంటే మనం ఎంత ధన్యులమండి. ఎందుకని ఏర్పరచుకున్నాడంటే ఆయనను కలిగి జీవించమని, జీవిస్తామని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మనల్ని ప్రత్యేకపరిచాడు లోకములో ఆయన ప్రజలముగా ఉండడానికి. కనుక మనము ఆయనను కలిగి జీవిస్తేనే ఆయన ప్రజలమై ఉంటామని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, కనుక దేవుణ్ణి కలిగి మనం జీవిస్తే దేవుని ప్రజలమై ఉంటాం. దేవుడు మన పక్షమున న్యాయము చేకూరుస్తాడు అనే సత్యాన్ని
మనం గ్రహించాలి ప్రియులారు. ఎందుకంటే లోకములో ఒకటి ధనము, రెండవది దేవుడు. అందుకే ఒక ప్రశ్న ఉందండి, ధనమా దేవుడా అని లోకము ప్రశ్నిస్తుంది ప్రియులారా. నువ్వు ధనము కావాలా, నీకు దేవుడు కావాలా అని ప్రశ్నిస్తే సుమారు ఎక్కువ మంది కోరేది ధనాన్నే కోరుతారు. ఎందుకంటే ధనం మూలం మిదం జగత్. ధనము లేనిదే లోకములో ఏమీ చేయలేమనే సంగతి అందరికీ తెలుసు. డబ్బు లేనివాడు నిబ్బుకైనా కొరగాడంట, ఎందుకు పనికిరాడంట. లోకం చెప్పే సామెత అండి. కనుక ఈవేళ ధనమా దైవమా అని అడిగితే దైవాన్ని కోరరు కానీ ధనాన్నే కోరేవారు అధికంగా ఉంటారు ఈనాడు. కారణం ఏంటంటే ధనము కంటే దేవుడు గొప్ప అనే సంగతి ఎరిగి ఉంటే దేవుణ్ణే మనం కోరుకుంటాం కానీ ధనాన్ని కోరుకోం. ఎందుకంటే ప్రియులారా, సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను దీని కొరకు అనుభవంతో తెలియజేసిన మాటలు ఉన్నాయండి. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం చదవండి దయతో. సామెతలు 11వ అధ్యాయం 28వ వచనం. అందరూ తెరవాలి బైబిల్ దయతో చదవండి అమ్మా. ఏంటమ్మా, నిజమేనా? కరెక్ట్గా చదువుతున్నారా మీరు? మళ్ళీ చదవండి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు సిగురాకు వలె రుద్దు పొందుతారంట. మరి ఇదేం మాట అండి? సొలొమోను ఎందుకు ఈ మాట పలుకుతున్నాడు? అనంత జ్ఞాని అయిన దేవుడు అతనికి శాశ్వతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అతనికి సొలొమోను కాలములో మరి ఆయన రాజ్యమంతా కూడా బంగారము, వెండి, విలువైన లోహాలతో తొలతీగినటువంటి రాజ్యం అది. ఆయన రాజ్యములో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని, ఆధిక్యతను చూడడానికి భూదిగంతాల వరకు కూడా అనేక మంది వచ్చి చూసి ఆనందించారటండి. అటువంటి సొలొమోను నీళ్లు త్రాగడానికి కూడా బంగారు పాత్రనే ఉపయోగించేవాడట. అతను వాడుకునేవన్నీ కూడా బంగారం ఇవే. అంత విలువైనటువంటి లోహాలను ఉపయోగించినటువంటి ఐశ్వర్యవంతుడు అతడు సొలొమోను. అంతటి సొలొమోనే అంటున్నాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అంటున్నాడు. మరి నమ్మాలా చెప్పండి? ధనం నమ్ముకుంటే పాడైపోవడం ఏంటండి? ధనమును నమ్ముకుంటే వాడు ధనవంతుడు అవుతాడు అనాలి కానీ ఈయన అంటాడు ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అంటాడు. ఎందుకంటే ఆయన అనుభవం అంత గొప్పదండి. అదే సొలొమోను 27వ అధ్యాయంలో కూడా పలుకుతాడు ఒక మాట. 27వ అధ్యాయం 24వ వచనాన్ని కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా. ప్రియులారా, ధనం అనేది శాశ్వత కాలం మనతో ఉండేది కాదు. కిరీటం అనగా అధికారం. లోకములో ధనాన్ని సంపాదించుకున్నా, అధికారాన్ని సంపాదించుకున్నా శాశ్వత కాలం మనతో ఉండేవి కానే కావు. హల్లెలూయా. మీరు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి న్యూస్ వింటుంటే మీకు అర్థమవుతుంది. ప్రపంచ కుబేరులు, ప్రపంచములో కంట ధనికులు అని కాలిక్యులేషన్ చేస్తున్నారు. ఎవరు ప్రపంచములో కల్లా అధికమైన ధనవంతులని ప్రతి సంవత్సరం కూడా సర్వే చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఒకడే ధనవంతుడిగా నిలవట్లేదండి. ఒక సంవత్సరం ఒకడు ధనవంతుడైతే మరొక సంవత్సరం మరొకడు ప్రపంచ కుబేరుడిగా నిలుస్తున్నాడు. ఒకడితోనే ఉంటుందా ఈ ధనం? ఉండట్లేదు. హల్లెలూయా. అందుకే ధనము శాశ్వతం కాదు
అందుకని పెద్దలు అనేవారండి, బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళే బళ్ళు అవుతాయని. పెద్దల మాట పెట్టులో మూట అన్నారు. అందుకే స్తోత్రం చెల్లించండి అందరూ. అనగా కొంతకాలం గొప్పవాడు కావచ్చు, తర్వాత నువ్వు ఏమీ లేనివాడిగా మిగిలిపోవచ్చు. అందుకే ధనము శాశ్వతమైనది కాదు, కిరీటము కూడా తరతరాలు నిలిచేది కాదు. దేవునికి స్తోత్రం. ధనమైన అధికారమైన శాశ్వతమైనవి కావు. దేవుడు ఒక్కడే శాశ్వత కాలం మనతో ఉండేవాడు. దేవుని స్తోత్రం. ఆయనకు ఒక్కరికే ఉంది ఆ పేరు, నిత్యుడగు తండ్రి. శాశ్వత కాలం ఉండే దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కనుక దేవుడు ఒక్కడే శాశ్వత కాలం ఉండేవాడండి. ఈ ధనము ఈ అధికారము శాశ్వత కాలం ఉండేది కాదు. కనుకనే ఆయన అంటాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అని చెప్పాడండి. స్తోత్రం చెబుతారండి. ఎందుకంటే ఆయన ధనమును నమ్ముకున్నాడు. తన యొక్క జీవిత సర్వాంకములో చివరి కాలంలో ధనం మీద నమ్మకం పెట్టుకున్నాడు. దేవుని మీద నమ్మకం పెట్టుకున్నంత కాలము ఆయన పేరు ప్రతిష్టలు భూదిగంతాల వరకు వ్యాపించాయి. ఎప్పుడైతే ధనం మీద నమ్మకం పెట్టుకున్నాడో, ఆ నమ్మకం పెట్టుకున్న ధనం సొలొమోను జీవితాన్ని పాడు చేసింది. హల్లెలూయా. చెయ్యరాని కార్యాలు చేయించింది సొలొమోను చేత. చివరకు వ్యర్థుడిగా మారిపోయాడండి ప్రియులారు. అందుకే చెప్తున్నాడు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు అంటున్నాడు ప్రియులారా. అందుకనే బైబిల్ గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది ప్రియులారా. లోకంలో కూడా మనందరూ వింటున్న మాట ఒకటి ఉంది, సిరి కలిగితే దేశపూర్చారు మీరు, చిన్నీలు ఎక్కువ అవుతాయంట. అంటే ధనం ఎక్కువ ఇవ్వగలది, వ్యాసాలు ఎక్కువ అవుతాయి. హల్లెలూయా. అందుకని సిరి కలిగిన వాడు చిన్నీలు ఎక్కువ చేస్తాడు. చిన్నీలు అంటే ఏం చేస్తాడు, ఆడికేది వెళ్దండి. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకానికి వచ్చినప్పుడు కొండ మీద ప్రసంగంలో ఒక మాట పలికారు ఆయన. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనములు ఉంటుంది ఆ మాట. ఒకసారి చదవండి, ముందుకు వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 24వ వచనములో ఉంటుంది. అక్కడి నుంచి చదవాలమ్మా. ఎవడునో ముందు ఎవరు ఇస్తారో అది చదవని వారు చదవనివ్వండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు. హల్లెలూయా. కనుక సిరికిని దేవుడికిని దాసులుగా ఉండలేమండి. నాకు ధనము కావాలి, దేవుడు కావాలంటే కుదరదండి. ఎందుకంటే దేవుడు తన సేవకులకు నన్ను పిలిచినప్పుడు ఆయన ఇచ్చిన దర్శనములు ఒకే ఒక మాట పలికాడు ఆయన. నేను కావాలా, ఈ ధనము కావాలా అని అడిగాడు ఆయన. నేను ఒకటే చెప్పాను, ప్రభువా నీవే నాకు కావాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. అప్పటికి నేను ధనవంతుణ్ణి, మా తండ్రికి సంపాదన ఆస్తులు ఉన్నాయి అప్పటికి. కానీ నేను దేవుణ్ణి కోరేది నాకు ధనం కాదు నాయనా, నీవే కావాలన్నాను. అందుకే ధనాన్ని తీసేశాడు, దేవుడు నాతో ఉన్నాడు. దేవుని స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. కనుక మనము దేవుణ్ణన్నా కోరుకోవాలి, ధనాన్నన్నా కోరుకోవాలి. ధనాన్ని కలిగిన వాడు పాడైపోతాడని సొలొమోనే చెప్పాడు. ఎందుకంటే చెయ్యరాని అకృత్యాలు చేసి నశించిపోతాడంటే ధనం కలిగిన వాడు. జేబులో డబ్బుంటేనే యాసాలు ఎక్కువ అవుతాయి. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, దేవుణ్ణి కలిగి ఉంటే మనం దీవించబడతాం. దేవుని స్తోత్రం.
ఎందుకంటే దేవుళ్ళో ఉన్నది ఏంటో తెలుసా ప్రియులారా? బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఉన్నాయి దేవుళ్ళో. కొలసీ పత్రిక 2:3 ఉంటుంది ఆ మాట. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు నాలో గుప్తమై ఉన్నాడు అంటాడు దేవుడు. హల్లెలూయా. లోకములో మనకి ఏమి కావాలో అన్నీ దేవుళ్ళో ఉన్నాయి. నిజంగా ఇది ఎరిగి ఉంటే దేవుణ్ణే కోరుకుంటాము కానీ ధనాన్ని కోరుకోం. ఎందుకంటే ధనము శాశ్వత కాలం మనతో ఉండదు. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడే శాశ్వత కాలం మనతో ఉండేవాడు. యహలోకమందు పరలోకమందు మనతో ఉండేవాడు ఆయనే. గనుక దేవుణ్ణి కోరుకునేవారుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది ప్రియులారా. అందుకనే అపోస్తులైన పౌలు భక్తుడు తిమోతికి ఒక పత్రిక రాస్తూ అందులో అద్భుతమైన మాటలు చెప్పాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వరకు చదవండి దయతో. పురుషులకి ఇచ్చేయండి ఛాన్స్. మరి ఆయన ఏదో అందుకున్నాడు కదా. శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవపు విషయములలోను రాబోవు జీవపు విషయములలోను వాగ్దానముతో కూడినదై ఉన్నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తం ప్రయాసముతో పాటుపడుచున్నాము. స్తోత్రం చెప్తారు ఒకసారి. హల్లెలూయా. చాలామంది చేతులు నవ్వట్లేదండి, ఎందుకంటే కోతలు లేవు కదా. కోతలు ఉంటే చేతులు నొప్పెట్టాయి అనుకుంటాం. ఎక్సర్సైజ్ ఎందుకంటే చేతులు బలపడేయండి కోతలు ఉంటే. కోతలు లేవు, కట్టేతలు లేవు కదా, గడ్డి పోగు చేసుకుంటున్నారు అంతే. అందుకు చేతులు పాపం బాగా నీరసపడిపోయి ఉంటాయి. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే సడలిన చేతులను బలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒకళ్ళ చేతులు ఏమైనా బలహీనత ఉంటే ఆ బలహీనత తీసివేసి బలపరుస్తాడు. ఆ బలపరిచే దేవుని వైపు చేతులు ఎత్తితే మనం దీవించబడతాం. ప్రియులారా గమనించాలి, ఇక్కడ రాయబడిన లేఖనాలు ఒకసారి గమనిస్తే శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టికే ప్రయోజనకరమగును కానీ దైవభక్తి ఇప్పటి జీవపు విషయములోను రాబో జీవపు విషయములోను వాగ్దానముతో కూడినదై అన్ని విషయములలోనూ ప్రయోజనకరమగును. స్తోత్రం చెబుతారా బిగ్గరగా? దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. శరీర సంబంధమైన సాధకం అంటే ఎన్నోసార్లు విన్నారు మీరు. చెప్పగా చెప్పండి, నోరు తెరవండి. శరీర సంబంధం సాధకం అంటే ఏంటమ్మా? అసలు వినపట్లేదు నాకు. గట్టిగా చెప్పండి, మైకమ్మంటారా? శరీర సంబంధం సాధకం అంటే ఎక్సర్సైజ్ అంటుంది పద్మ. ఎక్సర్సైజ్ కాదు, మనం చేసే ప్రతి పని అనగది వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, నేను చేసే ఏ పని అయినా అది శరీర సంబంధమైన సాధకం అండి. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? మరి ఒక మాటలో చెప్పాలంటే దేవుడు కూడా ఈ పని మనకి ఎందుకు ఇచ్చాడంటే ఎక్సర్సైజ్ కొరకే కదా. ఎక్సర్సైజ్ కొరకే ఇచ్చాడు. కానీ ఆ ఎక్సర్సైజ్ అనేది మామూలుగా చేస్తున్నారు ఈనాడు. ఆ ఎక్సర్సైజ్ కాదు. నువ్వు ఏ పని చేసినా అది శరీర సంబంధమైన సాధకం. నువ్వు ఉద్యోగం చేస్తున్నా కష్టపడాలా వద్దా? అది ఎక్సర్సైజేనండి. ఉదయం లేవాలి, మరి బాక్స్ సిద్ధపరచుకోవాలి, బస్సు ఆటో ఎక్కాలి, ప్రయాణం చేయాలి. అక్కడ డ్యూటీ చేసినప్పుడు ఎంత టెన్షనో,
పై అధికారులు అప్పగించినటువంటి ఆ పని అంతా వారు అక్కడ పూర్తి చేయాలి. అది కూడా ప్రయాసనండి. హల్లెలూయా. ఆ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మనం చేసే ఏ పని అయినా, దేవుడిచ్చిన ఏ తలంతైనా కానీ అది నువ్వు నెరవేరుస్తున్నట్లయితే, జరిగిస్తున్నట్లయితే అది శరీర సంబంధమైన సాధకము అన్నారు. హల్లెలూయా. చూడండి, ఏ పని చేయకుండా ఇంట్లో ఉన్నవాడికి అన్నీ జబ్బులే కదా. ఏ పని చేసినా పని చేసేవాడికి ఆరోగ్యంగా ఉంటాడని కూడా చెప్తున్నారు డాక్టర్లు. చెమట పట్టి లేక పని చేయాలంట. స్తోత్రం చెల్లించండి అందరూ. మీరు అనుకుంటారు దేవుని సేవ అంటే పని పాట లేదనుకుంటున్నారు మీరు. మీకు అందరికీ లేని టెన్షను, మీకు అందరికీ లేని మా అవయవాల్లో మరి క్రియలు పని, మా అవయవాలన్నీ కదిలిపోతాయండి. దేవుని వాక్యాన్ని మేము సిద్ధపరచాలంటే మా యొక్క మైండ్ అంతా దేవుని మీద కేంద్రీకరించాలి. కనుక మా అవయవాలన్నీ పనిచేస్తా దేవుని పరిచర్యకు సిద్ధపరచాలంటే వాక్యం చెప్పడం ఆషామాషి పని కాదు. ఇది దేవుని స్తోత్రం చెబుదామండి అందరూ. ఏదో వాక్యం రిఫరెన్స్ చదివించేసి నువ్వు చదివించేతో నేను చదివించేస్తాను. వాక్యాన్ని వివరించే జ్ఞానం కావాలంటే దేవుని సన్నిధిలో మొరపెట్టాలి ముందా, తర్వాత వాక్యాన్ని ధ్యానించాలి, ఆ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దాన్ని సిద్ధపరచాలి. హల్లెలూయా. కనుక మనం చేసే ప్రతి పని కూడా ప్రయాసతో కూడిందేనండి. దీన్ని శరీర సంబంధమైన సాధకము అని పేరు పెట్టబడింది బైబిల్. ఎందుకు పని చేస్తాం మనం? వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? మనం చేసే ప్రతి పని ఎందుకొరకు చేస్తున్నామో చెప్తారా? పోనీ ఈ లోకంలో ఉన్నారా, పరలోకంలో ఉన్నారా, మీ పాతాళంలో నాకు అర్థం కావట్లా. ఎందుకు ప్రయాసపడతాం మనం? ధనాన్ని సంపాదించడానికే కదా. అయ్యో, కోటి విద్యలు అయ్యో నేను చెప్తారు మీరు. స్తోత్రం చేయండి అందరూ. కనుక ఎందుకు కష్టపడుతున్నావు? గవర్నమెంట్ పనికి వెళ్తున్నారు. అక్కడ కష్టపడేది ఎందుకోసం గవర్నమెంట్ పనికి వెళ్తున్నారు? సరదాగా గవర్నమెంట్ వారి మీద ప్రేమతోనా కదా? వాలంటరీ పని చేస్తున్నారేమో, ఉచితంగా చేస్తున్నారా, లేకపోతే ధనం కొరకు చేస్తున్నారా? ధనం కోసమే. స్తోత్రం చేయండి అందరూ. కానీ ఈ శరీర సంబంధమైన సాధకము ద్వారా మనం సంపాదించేది ధనం. అవునా కదా? వినండి విదైతో స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. ఈ శరీర సంబంధమైన సాధకము ద్వారా నువ్వు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా, ఏ పని చేసినా కానీ నువ్వు ధనాన్ని సంపాదించడం కొరకే పని చేస్తున్నావు. కనుక నువ్వు ఎంత ధనాన్ని సంపాదించినా, ఎంత ప్రయాసపడి ధనాన్ని సంపాదించినా అది కొంచెము మట్టికే ప్రయోజనకరమటండి. కొంచెము మట్టికే ప్రయోజనకరం. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. హల్లెలూయా. అయితే దైవభక్తి అనేది ఇప్పటి జీవపు విషయంలోనూ రాబో జీవపు విషయంలోనూ వాగ్దానముతో కూడినదై అన్ని విషయాల్లోనూ ప్రయోజనకరమగును అంటాడు. శరీర సంబంధం సాధకము ద్వారా ధనాన్ని సంపాదించవచ్చు. దైవభక్తి ద్వారా దేవుణ్ణి సంపాదించాలి. అది సంగతి. స్తోత్రం చెబుదాం అందరం. చాలామంది దైవభక్తి కూడా ఎందుకు చేస్తారంటే ధనం కొరకే. దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు అంటే, నువ్వేదో నా కొదువు తీరుతుందనో, నా కుటుంబంలో ఈ అవసరం తీరుతుందనో, లేకపోతే నా అప్పులు తీరుతాయనో, నా ఒళ్ళు నొప్పులు పోతాయనో అని చెప్పావు అంటే నువ్వు దైవభక్తి చేసే బిడ్డవు కాదు. దైవభక్తి ద్వారా దొరికేది దేవుడు. హల్లెలూయా. కనుక దైవభక్తి ఎందుకు చేయాలంటే దేవుణ్ణి సంపాదించుకోవడానికి. అందుకంటాడు ఆయన, నేను వెతికితే దొరికేవాడిని అంటాడు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. అడగండి మీకు ఇస్తాను, వెతకండి మీకు దొరుకుతాను, తట్టండి మీకు తీయబడుతుంది అని చెప్పాడు ఆయన. దైవభక్తి అంటే అది. దేవుని స్తోత్రం. మనం చేసే దైవభక్తి ద్వారా దేవుణ్ణి సంపాదించుకోవాలి. నువ్వు చేసే దైవభక్తి ద్వారా దేవుణ్ణి సంపాదించుకుంటే ఇహలోకమందు ఆయన నిన్ను దీవిస్తాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా పరలోక ఆశీర్వాదాలతో నిన్ను నింపుతాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకములోనూ దీవించబడతావు, పరలోకములోనూ ఆశీర్వదించబడతాం. అంటే దేవుణ్ణి కలిగి ఉంటే రెండు రకాల ఆశీర్వాదం, ఇహలోక ఆశీర్వాదాలు పొందుకుంటాం, పరలోక ఆశీర్వాదాలు పొందుకుంటాం.
ధనాన్ని కలిగి ఉంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కొంతవరకే నువ్వు పొందుకోగలవు, కానీ ఈ ధనం అనేది పరలోక ఆశీర్వాదాలు నీకివ్వలేవు. దేవునికి స్తోత్రం. ఈ ధనం అనేది లోకానికే పరిమితమైనది. ఈ ధనాన్ని ఎంత సంపాదించుకున్నా నిన్ను పరలోకానికి చేర్చదు, నీతో అది పరలోకానికి రానే రాదు. హల్లెలూయా. ఎందుకంటే లోకంలోనే ఆగిపోద్దది, నీతో రాదు, నాతో రాదు. ఎంత సంపాదించుకున్నా, నువ్వు బిల్డింగులు కట్టుకున్నా, భవంతులు ఏర్పాటు చేసుకున్నా, ఆస్తిపాస్తులు సమకూర్చుకున్నా, ఎంత ధనాన్ని బ్యాంక్ బ్యాలెన్స్గా ఉంచుకున్నా, అవేవి కూడా అది యువలోకానికే పరిమితం. కానీ నీవి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీతో రావడానికి ఇష్టపడవు, నిన్ను పరలోకానికి చేర్చవు. దేవునికి స్తోత్రం. నిజంగా ధనమే పరలోకానికి మనం చేరిస్తే ఈనాడు భక్తి అనేది లోకంలో జరుగుతుందా? దైవభక్తి ఎవరు చేయరండి, దేవుడు అంటే ఎవరు కూడా ఆశించరండి. ధనమే దేవుడైతే. హల్లెలూయా. వీళ్ళ చాలామందికి ధనమే దేవుడు అండి. ధనానికి ఒక పేరు పెట్టారు. ఏం పేరు అది? ఒకటి ధనలక్ష్మి, రెండవది ఐశ్వర్యలక్ష్మి అంట. ఇవన్నీ కూడా లక్ష్మి అనే పేరు కలుపుతారు దానికి. మన ప్రియులు ఐతబత్తుల మోషే గారు వాళ్ళ చిన్నమ్మాయికి ధనలక్ష్మి అని పేరు పెట్టాడు. నేను అప్పుడు అడిగేవాడిని, బావగారు మీ చిన్న అమ్మాయి పేరు ధనలక్ష్మి అన్నావు కదా, ధనలక్ష్మి నువ్వు కలిగి ఉన్నావు కదా అన్నా. నేను పేరంటే పెట్టాలి, ధనం ఎక్కడ ఉందా నువ్వు కూడా. అయినా స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా స్తోత్రం చెబుదామా. లోకములో ధనలక్ష్మి అని పేరు పెట్టుకోండి, భాగ్యలక్ష్మి అని పేరు పెట్టుకోండి, అష్టలక్ష్మి అని పేరు పెట్టుకోండి, ఏ లక్ష్మి అని పేరు పెట్టుకున్నా ధనం మీరు ధనము కాదు, మీతో ధనము ఉండదు. స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక ధనము దేవుడు. ధనం అనేది లోకానికే పరిమితమైనది, లోకములోని కొంచెం మట్టికే ఉపయోగపడుతుంది. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అది నీతో రాదు, నిన్ను పరలోకానికి చేర్చే శక్తి దానికి లేదు. దేవునికి స్తోత్రం. అందుకే లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉందండి, దయతో చదవండి ప్రియులారా. లోకములో మనం ఎంత సంపాదించుకున్నా ధనాన్ని సిరి అని కూడా పేరుందండి. ధనానికి సిరి అని కూడా పేరుంది, పిల్లలకి సిరి అని కూడా పేరు పెట్టుకుంటారు, మంచిదే. అయితే ప్రియులారా, సిరి అంటే ధనం. ఈ లోకంలో మనం ఎంత ధనాన్ని సంపాదించుకున్నా కానీ అది ఏదో ఒక రోజున నన్ను అన్యాయమే చేస్తుందని నువ్వు నమ్మాలి. అలా నమ్మకపోతే సత్యమైన ధనము కొరకు నువ్వు ప్రయాసపడలేవు. సత్యమైన ధనం అనగా నిత్యము నీతో ఉండే ధనం, నిజమైన ధనం. ఇహలోకములోనూ నీతో ఉంటుంది, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీతో కూడా వస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, లోకములో మన ఎన్ని ధనమును సంపాదించుకున్నా, ఆస్తిపాస్తులు సంపాదించుకున్నా, భవంతులు సంపాదించుకున్నా, లోకములో మనం ఏమి సంపాదించుకున్నా అవేవి మనతో రావు అనే సంగతి మనం మరిచిపోకూడదు. అవి అన్నీ కూడా ఏదో ఒక రోజున మనల్ని విడిచిపెడతాయి, లేదా మనమైనా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అందుకని లోకములో సంపాదించుకున్నటువంటి సంపద అంతటికి ఒక పేరు ఉంది, అన్యాయపు సిరి. అది నీ బిడ్డలే కావచ్చు, లేక భవంతులే కావచ్చు, ఆస్తిపాస్తులే కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్లే కావచ్చు. ఇవన్నీ కూడా అన్యాయపు సిరి అని నమ్మాలి. అది కొంతకాలమే నీతో ఉంటాయని. ఈ లోకాన్ని విడిచిపెడితే నువ్వు సంపాదించుకున్న సంపద నీతో రాదని, అది నిన్ను పరలోకానికి చేర్చలేదని నమ్మాలండి. అలా నమ్మిన వారే సత్యమైన ధనము కొరకు ప్రయాసపడతారు. నిత్యము మనతో ఉండే ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడతారు. ఆ నిత్యము మనతో ఉండే ధనాన్ని మనం సంపాదించుకుంటే ఇహలోకములోనూ అన్ని విధాల ప్రయోజనకరమవుతుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోకములోనూ మనకు అన్ని విధాల ప్రయోజనకరమవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లించండి అందరూ, బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా.
మన ఇహలోక పరలోక ఆశీర్వాదాలు అది దేవుని వల్లే కలుగుతాయి ప్రియులారా. కనుక దైవభక్తి ద్వారా దేవుణ్ణి సంపాదించుకునే వారంగా ఉండాలని బైబిల్ గ్రంథం చాలా తేటగా బోధిస్తుందండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒక విషయాన్ని మనం చూస్తే అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే ఒక అమూల్యమైన విషయం అక్కడ కనపడుతుంది. 3 గంటలకు వారు నిలిచి నడవడమే కాదండి, పేతురు యోహానుతో మందిరంలోకి వెళ్ళాడు. దేవుళ్ళు ఆనందిస్తూ పరవశిస్తూ ప్రభువులు ఆనందించాడట. వాడిని చూసిన వారందరూ ఆశ్చర్యపోయారని రాశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఒక పుట్టి కుంటివాడు కొందరి చేత మోసుకుని రాబోతున్నాడు ఎక్కడంటే శృంగారం అనే దేవాలయం వద్దకి. ఆ దేవాలయం వద్దకు తీసుకొస్తున్నారు కానీ వాని దేవాలయంలో కూర్చోబెట్టట్లేదండి, దేవాలయ ద్వారం వద్ద కూర్చోబెడుతున్నారు. ఎందుకంటే దేవాలయంలోనికి వెళుతున్న భక్తుల వద్ద ధనాన్ని వాడు సమకూర్చుకోవడానికి, వాడి వద్ద వారిని ధనాన్ని అడిగి వారిని సమకూర్చుకోవడానికి, ధనాన్ని సమకూర్చుకోవడానికి ఆ ద్వారం వద్ద కూర్చుంటున్నాడు కానీ వాడు దేవుని కొరకు రాలేదు. దేవుని కొరకు వచ్చిన వాడైతే దేవాలయంలోకి వెళ్ళినండి. ఆ దేవాలయం వెళ్ళే వాళ్ళందరూ దైవభక్తి చేసేవారు, దేవుణ్ణి సంపాదించుకోవడానికి ప్రయాసపడేవారిని దేవాలయంలోకి వెళ్తారు. హల్లెలూయా. ఈ ద్వారం వద్ద ఎందుకు కూర్చున్నాడు ప్రతిరోజు అంటే ధనాన్ని సంపాదించుకోవడానికి కూర్చుంటున్నాడు. ఒక రోజున యోహాను పేతురులు ఆ దేవాలయంలోకి ఎక్కి వెళుతూ ఆ ద్వారం వద్ద కూర్చున్నటువంటి భిక్షగాడిని చూశారు. యోహాను పేతురులను చూసి వాడిని కూడా భిక్షం అడిగాడు. అందరినీ భిక్షం అడగడం వాడి పని. ఎందుకంటే వాడు ధనాన్ని సమకూర్చుకునే పనిలో ఉన్నాడు. కనుక ఇరువురు కూడా ఎప్పుడైతే వాడు భిక్షం అడిగాడో వెంటనే పేతురు గారట ఆ కుంటి భిక్షగాన్ని చేరి చూశాడట. ఎందుకు వీడు భిక్షం అడుకుంటున్నాడు అందరినీ అని చూసినప్పటికీ వాడు పుట్టి కుంటివాడిగా గ్రహించాడు. అందుకే వాడు ఏ పని చేయలేని పరిస్థితిలో ఉన్నాడు కనుక ఈ భక్తులందరి వద్ద భిక్షం అడుక్కుని ధనాన్ని సమకూర్చుకుంటున్నాడని వారు గ్రహించి వెంటనే వాడుతో అన్నారు, ఓయి మా వైపు చూడు అన్నారంట. మా వైపు చూడని ఎప్పుడైతే వారు అన్నారో వారి వస్త్రధారణ చూసినప్పటికీ చాలా ధనవంతుల వలె ఉన్నారండి. ఎందుకంటే వారు దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుని సేవకులు కనుక వారు హోందాతనాన్ని చూసి వారి వస్త్రధారణ చూసి మా వైపు చూడనగానే వాడికి ఎంతో ఆశ కలిగిందంట. ఏమిటా ఆశ అంటే వీరి వద్ద ఏమైనా నాకు దొరుకును. వాడు ఆశించేది ధనాన్ని. కనుక ఆ రోజుల్లో వెండి బంగారములు నాణాలను ఏం చేశారు, ధర్మం చేసేవారటే. ఆ రోజుల్లో వెండి సవకే, బంగారము సవకేనండి. వెండి బంగార నాణేలు చలామణిలో ఉండేవాట ఆ రోజుల్లో. దేని స్తోత్రం చెబుదామా. కనుకనే ప్రియులారా వెండి నాణాలు బంగారు నాణేలు వాడికి భిక్ష వేసేవారు. ఆ మందిరంలోకి వెళ్ళేవారు అందరూ. వీడు కూడా వీరి వద్ద వెండి నాణాలు బంగారు నాణాలు అధికంగా దొరుకుతాయేమోనని ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు వెంటనే పేతురు గారు అంటాడు, నువ్వు ఆశించిన రీతిగా వెండి బంగారములు మా వద్ద లేవు గాని మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తాం. దేని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా అని అక్కడ ఒక మొక్క చెప్పాడు కానీ అక్కడ ఎంతో ఉపదేశం ఉందండి. వారి కలిగి ఉన్న క్రీస్తు యేసు కొరకు, ఆయన జనన మరణ పునరుద్ధానాల కొరకు ఆయన భూలోకానికి ఎందుకు వచ్చారు, ఏ పాపములైన యేసయ్య సిలువలో ఎందుకు యాగమయ్యారు, మరణము జయించి తిరిగి లేచి మానవాళికి ఏమి అనుగ్రహించారు, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు పూర్తిగా వివరించారట ఆ కుంటి భిక్షకునికి. హల్లెలూయా. పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు కొరకు వివరించగానే యేసుపై మనసు పెట్టాడండి వాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా
లోకధనము చేయలేని కార్యాలను, లోకధనము ద్వారా పొందలేని ఆశీర్వాదాన్ని పరలోక దేవుడైన పరలోక ధనమనబడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేయగలడని. హల్లెలూయా. ఎందుకు లోకధనం అనేది మన స్థితిగతులను మార్చలేదని, పరలోక ధనమనబడే సత్యమనే ధనమనబడే ప్రభు యేసుక్రీస్తు వారే మన స్థితిగతులు మార్చగల దేవుడని. హల్లెలూయా. ఆయనే భూలోక న్యాయాధిపతని. ఎప్పుడైతే ప్రియులరా ఆ కుంటివాడికి, ఆ కుంటి భిక్షకుడుకు ఈ పేతురు యోహానులు వివరించారో, వెంటనే ఆ యేసే నాకు కావాలని చేయి చాపుతున్నాడు. ఇక్కడ స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. వెండి బంగారాల కన్నా మిన్నయైనది యేసు ప్రియ సృష్టికర్త అయిన దేవుడై ఉండి, పరలోక ఐశ్వర్యాన్ని కలిగిన దేవుడై ఉండి కూడా పరలోక వైభవాన్ని విడిచిపెట్టి ధనవంతుడైన దేవుడు దరిద్రులైన మనలను ధనవంతులుగా చేయడం కొరకు ఆయన దరిద్రుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. సమస్తమును కలిగిన ప్రభువు ఏమీ లేని వానిగా, రిక్తునిగా భూలోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నిన్ను, నన్ను, మనలను, ఏమీ లేని మనలను అన్ని కలిగి జీవించేవారిగా చేయడానికే ఆయన భూలోకానికి వచ్చాడు. ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా భూలోక న్యాయాధిపతిగా నిలిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదాం ప్రియులారా. అందుకే రోమాపత్రిక 8:31 చెప్తాడు, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నువ్వు సంపాదించుకోగలిగితే, ఆయన కలిగి ఉంటే, ఆయన నీ పక్షమునుంటే, నీకు విరోధిగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. ఎందుకంటే భూలోక న్యాయాధిపతి, మన పాపముల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మరణమును జయించిన దేవుడు, ఆత్మస్వరూపిగా మనతోనే సంచరిస్తున్న దేవుడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన ప్రతి అవసరత తీర్చడానికి 8:31-39 చదవండి, మీకు అర్థమవుతుంది. మన ప్రతి అవసరత తీర్చడానికి నేను చెప్పేస్తాను విన్నాము, 100సార్లు చదివాము, చదువుకున్న కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మరణం గురించి తిరిగి లేచి ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్న దేవుడు, మన ప్రతి అవసరత తీర్చే దేవుడు, మన నిందలు తొలగించే దేవుడు, నీతిమంతులుగా తీర్చే దేవుడు, మన కోసం మరణించి తిరిగి లేచిన వాడు, లోకములో పాపములో పడిపోతున్నప్పుడు గద్దించి బుద్ధి చెప్పి బలపరిచి నడిపించే దేవుడు. అంతేకాదు మరణము జయించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడై మన కొరకై విజ్ఞాపనము కూడా చేస్తున్న దేవుడైన ఆయన ప్రేమ నుండి మనలను ఏదియూ ఎడబాపలేదు. హల్లెలూయా. అది శ్రమైన, ఖడ్గమైన, కరువైన, క్షేమమైన, ఉపద్రవమైన మరి ఏదైనా గాని ఆయన ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవు. దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం. అటువంటి క్రీస్తు యేసు ప్రేమను ఆ కుంటి భిక్షకుడుకు యోహాను పేతులు వివరించారండి. హల్లెలూయా. ఆయనే భూలోక న్యాయాధిపతి అయిన దేవుడని, ఈ పాపం అనేది మానవుని శాపగ్రస్తుడిగా మార్చిందని, ఆ శాపము నుంచి విడిపించి ఆయన ఆశీర్వాదాల వైపు నడిపించడానికే భూలోకానికి వచ్చిన దేవుడని, ఆయన కల్వరి శిలువలో చూపించిన ప్రేమను ఎప్పుడైతే కుంటి భిక్షకుడికి తెలియజేశారో, యేసుక్రీస్తు ప్రభువారే నా జీవితానికి తగిన న్యాయము
చేకూరుస్తారని నమ్మాడండి. నేను ఎంత ధనాన్ని సంపాదించుకున్నా, ఎన్ని దినాలు ద్వారం వద్ద కూర్చుని ఎంతమంది భక్తులను అడిగి నేను ఎంత ధనాన్ని సంపాదించుకున్నా నా బ్రతుకు ఇలాగే ఉంటుందో గాని నా బ్రతుకును మార్చగల దేవుడు, నా స్థితిగతులు మార్చగల దేవుడు, నా కోసం ప్రాణం పెట్టినవాడు, నాతో ఆత్మస్వరూపిగా నాతో ఉన్నవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే సంగతి వాడు గ్రహించాడు. కనుకని ఆ యేసు నాకు కావాలని చేశాపడట. దేవునికి స్తోత్రం. కనుకనే పేతురు భక్తుడు వాడి చేయి పట్టుకున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. దగ్గరగా స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పేతురు భక్తుడు ఆ కుంటి భిక్షకుని చేయి పట్టుకున్నాడో దైవ శక్తి ఆయనను కమ్ముకుంది. ఆ కుంటి భిక్షకుని దేవుని శక్తి కమ్ముకోగానే వారి చీలమండలు సడలాయి, పాదాలు బలపరచబడ్డాయి, దిగ్గున లేచాడు, గంతులు వేస్తున్నాడు. యోహాను పేతురుతో కలిసి దేవాలయములకు వెళ్ళాడండి. హల్లెలూయా. ఎందుకంటే వాడు దేవుణ్ణి సంపాదించుకున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సంపాదించుకున్నాడు. హల్లెలూయా. కనుక ప్రభు వాడి పక్షమున నిలిచాడు. కనుకని బలహీనుడైన వాడు బలవంతుడిగా మార్చబడి ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ ఆనందించడం అనేక మంది చూశారట. ఆ ద్వారం వద్ద భిక్షమెత్తుకునేవాడు కదా వీడికి ఈ విధంగా ఎలా జరిగిందని విస్మయం పొందారట, ఆశ్చర్యపడ్డారట, ఆనందించారని కూడా రాశారు అక్కడ. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మన స్థితిగతులు మార్చే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన భూలోక న్యాయాధిపతి అయి ఉన్నాడు. ఎవరూ చేయలేని యాగాన్ని కల్వరి శిలువ యాగము ద్వారా సమస్త మానవాళిని పాప విమోచన నిగ్రహించిన దేవుడు, ఆత్మస్వరూపిగా ప్రతి మానవునితో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు, మన ప్రతి అవసరత తీర్చే దేవుడు, నిందలు తొలగించే దేవుడు, నీతిమంతులుగా మార్చే దేవుడు, నిత్య రాజ్యానికి మనలను చేర్చే దేవుడు. అందుకే ఆయనకి భూలోక న్యాయాధిపతి అని పేరండి. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామండి. అందుకే లోకారాసిన సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన అద్భుతమైన ఉపమానం ఒకటి ఉంది. ముందుకు చదవండి దయతో. 12వ అధ్యాయం 16వ వచనం. ఆయన అర్థం చేయించడానికి ఒక ఉదాహరణగా చెప్పేవారు. ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉన్నాడని, వారి పంటలు చాలా విస్తారంగా పండాయని, ఆ పండిన పంటను సమకూర్చుకోవడానికి ఉన్న కొట్లను విప్పి పెద్దగా కొట్లను మార్చి ఆ పండిన పంట అంతా సమకూర్చుకుని ఒక రాత్రి తన ప్రాణముతో చెప్పుకోబోతున్నాడట, నా ప్రాణమా సుఖించు, తినుము, త్రాగుము, తరతరాలు తరగని ఆస్తిని ధనాన్ని నీకోసం సమకూర్చుకున్నాం అని తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడటండి. ఆ చెప్పుకుంటున్నటువంటి మాటలు యేసయ్య విన్నాడు. హల్లెలూయా. దేవుడు విన్నాడు. ఎందుకంటే అందరు హృదయాలను ఎరిగినవాడు, హృదయం తలంపు పుట్టక ముందు ఎరిగిన దేవుడు గనుక వాడితో మాట్లాడుతున్నాడు. రాత్రి ఓ ఎర్రివాడా అంటున్నాడు. ఎవడన్నాడు అక్కడ? వెర్రివాడా అంటున్నాడు. అనగా నువ్వు ఎందుకు వెర్రి ఆలోచన చేస్తావు? ఎందుకు ఆ పిచ్చి ఆలోచన చేసుకుంటావు? ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుచున్నారు. హల్లెలూయా. ఎందుకు మా ప్రాణాన్ని తీసుకుపోవడానికి 2 రకాల గుంపులు ఉన్నాయి. మన కుడివైపున ఎడవైపున కూడా, ప్రతి ఒక్కరికి కూడా ప్రియులారా, ఎడవైపున సాతాను దూతలు కనిపెడుతున్నారు ఎప్పుడు ఈ ప్రాణాన్ని తీసుకుపోదామని. కుడివైపున దేవుని దూతలు కనిపెడుతున్నారు ఈ ప్రాణాన్ని ఎప్పుడు తీసుకుపోదామని. హల్లెలూయా. ఎందుకు నువ్వు దేవుణ్ణి సంపాదించుకోకపోతే, ఈ లోకధనాన్ని సంపాదించుకుంటే ప్రియులారా, నీ ప్రాణాన్ని సాతాను దూతలు తీసుకుపోతారు పాతాళానికి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవకధనాన్ని కాకుండా వాటికంటే మిన్నైన దేవుణ్ణి సంపాదించుకుంటే, దేవునికి ఇష్టడిగా నీ జీవిస్తుంటే, దేవుని మీదే మనసు కలిగి నువ్వు జీవిస్తున్నట్లయితే నీ ప్రాణాన్ని దేవదూతలు దేవుని సన్నిధికి తీసుకువెళ్తారు. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. ఈ సత్యాన్ని మనం గుర్తించినట్లయితే ప్రియులారా, మనము దేవుని దృష్టిలో ధనవంతులుగా ఉండడానికి ప్రయాసపడతాం. దేవుని దృష్టిలో ధనవంతులుగా మనం మార్చబడడానికి ప్రయత్నం పడతాం. ఎందుకంటే ఆ దేవుణ్ణి కలిగి ఉంటేనే దేవుని దృష్టిలో ధనవంతులుగా మార్చబడగలం మనం. అంతేగాని లోకధనాన్ని ఎంత సంపాదించుకున్నా కానీ లోకం దృష్టిలో ధనవంతులను పిలువబడతావు
కానీ దేవుడు నిన్ను ధనవంతుడిగా ఎంచడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ధనవంతురాలుగా ఎంచాలంటే నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకే యాకోబు రాసిన పత్రికలు రాస్తాడు, మన విశ్వాసములో భాగ్యవంతులు అంటాడు. ఆ మాట చదవండి దయతో. యాకోబు రాసిన పత్రిక ఒకసారి చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక మీ బైబిల్లో ఉంటే తీయండి దయతో. 2వ అధ్యాయము 5వ వచనం చదవండి. నా ప్రియ దేవుని కలిగిన వారు ఎప్పుడూ విశ్వాసములో భాగ్యవంతులుగా ఉంటారండి. ప్రతి విషయంలో దేవుని మీదే విశ్వాసం ఉంచుతారు. ప్రతి ప్రయాణములోనూ దేవుని మీదే విశ్వాసం. ఏ పని చేసినా దేవుని మీదే విశ్వాసం. మరి నువ్వు పడుకున్నా దేవుని మీద విశ్వాసం, తిరిగి లేచినా దేవుని విశ్వాసంతోనే ప్రార్థన చేసుకుంటావు. కనుక దేవుని బిడ్డలు విశ్వాసములో భాగ్యవంతులు, అది దేవుని దృష్టిలో ధనవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని బిడ్డలకు ఒక పేరు ఉంది. ఏమిటా పేరు? విశ్వాసులు అని. పేరుకి విశ్వాసులే కానీ పిశాచులేమంటున్నారు. ఎందుకంటే విశ్వాసం లేదు. నువ్వు దేవుని కలిగి ఉంటే దేవుని మీద విశ్వాసం ఉంటుంది. ధనాన్ని కలిగి ఉంటే ధనం మీదే విశ్వాసం ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ధనాన్ని నమ్ముకున్నవాడు పాడైపోయిన అన్నాడు సొలొమోను. పాడైపోతాడని. దేవుణ్ణి నమ్ముకున్నవాడు నిత్యత్వాన్ని పొందుకుంటాడట, దీవించబడతాడట. దేవుని స్తోత్రం చెల్లిందాం. బిగ్గరగా దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, మనం దేవుణ్ణి కలిగి జీవించే వారం ఉండాలి. ధనం వద్దని చెప్పట్లేదండి. నువ్వు ధనం ఎంత పొందుకున్నా కానీ ధనం మీద కాదు విశ్వాసం, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. నువ్వు సంపాదించుకొని ఎంత ధనమున్నా, ఎన్ని భవంతులున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా అవేవి కూడా నీతో రావు, నీకు న్యాయము చేయవు. హల్లెలూయా. అయ్యో నేను ఎంతో కష్టపడి ఎన్నో ప్రయాసలు పడి నన్ను సమకూర్చుకున్నాడే అని జాలితో నీతో ఉండవు, నీతో రావు. ఎందుకంటే ఏదో రోజు అన్యాయం చేస్తాయి. కనుక దేవుడు ఒక్కడే న్యాయవర్తనుడు. ఆయన మనతో ఉండే దేవుడు. యెహోలోకమందు మనతో ఉంటాడు. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా మనతోనే ఉండే దేవుడై ఉన్నాడు. అందుకని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాలు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంది, ధనాపేక్ష లేని వారై కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని ధైర్యముతో ఉండాలట. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడు ధనాపేక్ష లేని వారై ఉండాలి. అనగా ధనం కావాలి, ధనం మీద ఆపేక్ష పెట్టుకోకూడదంట ఇంతకీ. ఎందుకంటే ధనం కొంతకాలమే నీతో ఉండేది, ఈ లోకానికే పరిమితం. అది నీతో రాదు, నిన్ను పరలోకానికి చేర్చలేదు, నీ జీవితానికి న్యాయం చేకూర్చలేదు ధనం. కనుక ఆ ధనాపేక్ష అనేది మనలో ఉండకూడదు. దేవుని బిడ్డల ఆపేక్ష అంతా దేవుని మీదే ఉండాలి. ఎందుకంటే నిత్యము మనతో ఉండేవాడు ఆయన. లోకంలో మనకు ధనమున్నా లేకపోయినా, ఏమున్నా లేకపోయినా అన్నీ ఇచ్చేవాడు ఆయనే. ఏమీ లేని వారికి అన్నీ ఇచ్చి నడిపించేవాడు ఆయనే. హల్లెలూయా. కనుక ప్రియులారా, ధనాపేక్ష లేని వారు ఎవరైతే ఉంటారో, ఈ ధనం మీద ఆపేక్ష లేని వారు ఎంత ధనం ఉన్నా కానీ ధనం మీద ఆపేక్ష పెట్టుకోకుండా ఎవరైతే ఉంటారో కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటారు. అప్పుడే దేవుడు వారితో ఉంటాడు. ఆయన అంటున్నాడు, అటువంటి వారినట ఎన్నడూ విడివడట, ఎన్నడూ ఎడబాయిడట, వారికి సహాయము చేస్తాడట. హల్లెలూయా. కనుక నువ్వు ధనాపేక్ష లేని వారిగా ఉన్నట్లయితే, కలిగిన దాంతో తృప్తి కలిగి ఉన్నట్లయితే దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు, ఎన్నడూ మరిచిపోడు. నాతో ఆయన ఉన్నాడు, నాకు ఆయన సహాయం చేస్తాడు. నరమాతులు ఎవరు నాకు ఎటువంటి హాని చెయ్యలేరు అనే ధైర్యముతో ముందుకు సాగుతాం. ఎందుకంటే ఆయన భూలోక న్యాయాధిపతి గనుక. దేవుని స్తోత్రం చెల్లిందారండి.
అందుకనే తిమోతి పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక ఒక్కసారి చదవండి, ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 4వ అధ్యాయము 7, 8 వచనాలు. కనుక దేవుని బిడ్డలందరూ కూడా మంచి పోరాటం పోరాడాలి. ఏంటి మంచి పోరాటం? ప్రభు అయిన యేసును కలిగి జీవించాలి. ప్రభు అయిన యేసును కలిగి జీవించడానికి ప్రయాసపడాలి. అలాగ మనం ప్రయాసపడినట్లయితే మన విశ్వాసాన్ని మనం కాపాడుకోకుంటాం. ఎందుకంటే ప్రభు అయిన యేసు మనలో లేకపోతే మన విశ్వాసులం కాలేం, ప్రభునందు విశ్వాసం ఉంచలేం. కనుక అటువంటి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే మనము ఏం చేస్తామంటండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షత కొరకు అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కనుక ఈ కడవరి దినాల్లో ఉన్న మనం ప్రియులారా, దేవుని బిడ్డలైన వారు దేవుణ్ణి కలిగి ఉండాలి. మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, పాపం నుంచి విడిపించిన దేవుడు, ప్రతి అవసరత తీర్చడానికి ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్న దేవుడు, మన నిందలు తొలగించే దేవుడు, నీతిమంతులుగా తీర్చే దేవుడు, లోకములో పాపములో పడిపోతున్నప్పుడు గద్దించి బుద్ధి చెప్పి లేవనెత్తి నడిపించే దేవుడు, మన కోసం మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వన ఆసీనుడే మన కొరకే విజ్ఞాపనం కూడా చేస్తున్న దేవుడు. ఆ దేవుని ప్రేమ నిజంగానే వెరిగి ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఏ నిందలు వచ్చినా, అవమానం వచ్చినా నా ప్రభు నన్ను విడిచిపెట్టడని, అన్నిటిలోనూ జయమిచ్చి నడిపిస్తాడని, ఆయనే భూలోక న్యాయాధిపతి అని, నా జీవితంలో న్యాయము చేకూర్చేవాడై ఉన్నాడని గ్రహించిన వారమైతే ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు, ఆ ప్రభువుని కలిగి ఉండడం కొరకే మనము ప్రయాసపడతాం. అటువంటి ప్రయాస నేను కలిగి ఉండాలి. లోకములు ఎంత ధనఘనతలు పొందుకున్నా అవి శాశ్వతం కావని, ప్రభువే నాతో శాశ్వత కాలం ఉండేవాడని, ఆయనే నా జీవితంలో న్యాయం చేకూర్చే దేవుడని నిజంగా ఎరిగి ఉంటే ఉన్నపాటినే ఉన్న చోటినే లేచి నిలబడండి. మీకోసం మేము ప్రార్థించబోతూ ఉన్నాం. జీవించునైనా తెచ్చిన ప్రతి కానుక అంగీకరించు తండ్రి. ఎవరి స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితి కలిగి ఉన్నారో ఎరిగిన దేవుడు కదా తండ్రి. వారి స్థితిగతులు మార్చగల దేవుడు కదా నాయనా, నీకు వందనాలు. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు. వారి గర్భాలు తెరవండి నాయనా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కదా ప్రభువా, వారిని సంతోషపరచండి. గర్భవతులు ఉన్నారయ్యా, సుఖ కానుపులు ఇవ్వండి. ఆరోగ్యాల బిడ్డల నుంచి ఆశీర్వదించు నాయనా. గర్భవతులకు ఆరోగ్యం ఇవ్వండి నాయనా. అంచారుగల బిడ్డలను ఇవ్వండి నాయనా. బాలెంతలుగా బలం, చిన్న బిడ్డలపై దయాకిట్ నుంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించు నాయనా. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి నాయనా. మందిర నిర్మాణములో, పరిచర్యలో సహకరించిన బిడ్డలను, సహకరించబోతున్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించండి. ఆయా దేశాల్లో, ఆయా పట్టణాలు, ఆయా ప్రాంతాలు, ఆయా రాష్ట్రాల్లో ఉంటున్న సంఘ బిడ్డలు మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డల ప్రయాణాల్లో మీరు తోడుకుంటున్నారు, నీకు వందనాలయ్యా. నీ రాకపోకలని తోడుగానుంటున్న వాగ్దానం నీ బిడ్డల పట్ల నెరవేరుస్తున్నందుకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలు. ఈ దినారాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి. వారి స్థితిగతులు మార్చండి. వారి జీవితంలో తగిన న్యాయమును చేకూర్చండి నాయన. మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను ఆశీర్వదించు తండ్రి. ఇదిగో నాయన చెనగల్లాంకలో జరుగుతున్న సభలను, అలాగే నాయన పట్నవేల్లో జరుగుతున్న సువార్త సభలను ఆశీర్వాదకరంగా నడిపించి అనేకాత్మల వారికి అప్పగించండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించి మహిమ పొందమని మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజలు, నాయకులు, అధికారులు ఆశీర్వదించమని. చిత్తమైతే వచ్చే ఆదివారం రాత్రి మా ప్రియుల ఆనందభవన గృహం వద్ద కృతజ్ఞత కూడిక జరిగించడానికి నీ కృప వారికి మాకును దయచేయమని, బలపరచమని, రోగికి స్వస్థత, పాపికి రక్షణ అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.
తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి మన కుటుంబాలకును క్రీస్తు యేసును ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలము దేవుని కృప సమాధానము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు.